అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఓ కానిస్టేబుల్ కథ రెండవ భాగం. దీనిని రచన రావులపాటి సీతారాం గారు. మరి కథలోకి వెళ్దామా? రచన రావులపాటి సీతారామారావు గారు. మరి కథలోకి వెళ్దామా? 10 రోజుల తర్వాత దొరస్వామి మాట పడిపోయింది. ఆ తర్వాత కళకళలాడే నవ్వు అంతరించిపోయింది. 1 రోజుల తర్వాత పోలీసు దొరస్వామి బూడిదిగా మారిపోయి మా జ్ఞాపకాల్లో కలిసిపోయాడు. దొరస్వామి చనిపోయిన కొద్ది రోజుల తర్వాత ఆయన కొడుకు ఒకరోజు అనుకోకుండా మా ఇంటికి వచ్చాడు. మేమంతా బయటే కూర్చుని ఉన్నాం. ఆ సమయాన రాజాను మా అమ్మ ఒకసారి మా ఇంటికి పిలుచుకుని రమ్మంది అంటూ ప్రశ్నార్థకంగా నా వైపు చూడసాగాడు. నేనే రాజాని, పద అంటూ ఆ అబ్బాయితో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తుఫాను తర్వాత వచ్చిన ప్రశాంతత ఆ ఇంటిలో కనపడింది. విషాదానికి ప్రతిరూపంగా ఉంది అక్కడి వాతావరణం. అలాంటి వాతావరణాన్ని చూడటం అదే నాకు మొదటిసారి. బెరుగ్గా లోనికి ప్రవేశించాను. బాబు అంటూ దొరస్వామి భార్య విషాదాన్ని పుక్కిటలో పెట్టుకుని నన్ను పలకరించింది. ఆమెను చూడగానే అప్పటిదాకా దిగమింగుకున్న ఏడుపు అప్రయత్నంగా బయటకొచ్చింది. రాజా, నువ్వంటే ఆయనకు ప్రాణం. ఆయనకి చివరి రోజుల్లో నీతో పరిచయం ఎంతో సంతోషాన్ని కలగజేసింది. చిన్నపిల్లవాడిలోని స్వచ్ఛత పోయేంతవరకు ఆయన తనలో నింపుకున్నారు. మేము ఈ ఊరిని వదిలేసి వెళుతున్నాం. పోబోయే ముందు ఆయన నీకు ఇవ్వమని ఇచ్చిన ఆయన డైరీలు నీకు ఒప్పజెబుదామని కబురు చేశాను. దొరస్వామితో అన్నేళ్ల నుంచి పంచుకున్న అనుబంధం వల్ల కాబోలు ఆమెలో నిబ్బరం చెదరలేదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ గొంతులో నిర్వేదం కూడా ధ్వనించింది. నేను ఆశ్చర్యంగా ఆమెను చూడసాగాను. దొరస్వామి చివరి క్షణాల్లో కూడా నా కోసం ఆలోచించినందుకు నాలో బాధ మరింత ఎక్కువైంది. నాకంటూ ఇచ్చేందుకు ఒక వస్తువును ప్రత్యేకంగా ఉంచినందుకు ఆశ్చర్యం కూడా కలిగింది. ఆమె ఇచ్చిన డైరీలు తీసుకుని ఎంత వేగంగా మా ఇంటికి వచ్చానో కూడా నాకు గుర్తులేదు. రాగానే నా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను. వణికే చేతులతో ఒక డైరీని తిరగేశాను. అందులోంచి కొన్ని కాగితాలు టప్పున కింద పడ్డాయి. దొరస్వామి అది నాకు మొదటిసారిగా చివరిసారిగా రాసిన ఉత్తరం. ఉత్సుకతను అణుచుకుంటూ చదవసాగాను. రాజా, నీతోటి పరిచయం అప్రయత్నంగా జరిగింది. నాకు పిల్లలున్నారు, కానీ నీలాంటి కొడుకుంటే ఎంత బాగుండేది అన్న భావన నాలో నీతో పరిచయం పెరిగే కొద్దీ బలపడింది. స్వచ్ఛతకు మారుపేరు పిల్లలు. నేను ఏదన్నా చెప్తూ ఉంటే నువ్వు చూపించే ఉత్సాహం నాలో ఎంతో సంతోషాన్ని కలగజేసింది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే నీ తపన నన్ను ముగ్ధుణ్ణి చేసింది. బాబు, నీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండొచ్చు. వయసులో ఎంతో అంతరం ఉన్న నీ పట్ల ఈ బంధాన్ని ఏర్పరచుకున్నందుకు నీవు నాకు కనపడిన మొదటి రోజునే ఎంతో ఉల్లాసాన్ని కలగజేశావు. కారణం తెలియదు కానీ ఒక్కొక్కప్పుడు అనుకోకుండానే వ్యక్తులు దగ్గరవుతూ ఉంటారు. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నువ్వు నావాడివనే భావన, నువ్వు ఎంత చిన్నవాడివైనా నీతో నా అనుభవాలు అనుభూతులు పంచుకోవచ్చనే ఆలోచన నాలో పెరిగిపోయింది. అందుకనే అంతర్గతంగా నువ్వంటే విపరీతమైన ప్రేమ నాలో కలగసాగింది. ఈ భయంకరమైనటువంటి రోగంతో తీసుకుంటున్న నాకు నీ పరిచయం ఒక ఇంద్రధనస్సులా కనపడుతోంది. నిన్ను గురించిన ఆలోచనలు జబ్బుతో ఒంటరినైన నాకు మందులాగా పనిచేస్తున్నాయి. కారణం ఏమిటి అని సూటిగా ఎవరైనా ప్రశ్నిస్తే బహుశా నేను జవాబు చెప్పలేకపోవచ్చు. మనస్సుకు బహుశా వయసు తేడా ఉండదు కాబోలు. ఏది ఏమైనా ఇన్నాళ్ల నుంచి నా దగ్గర ఉంచుకున్న డైరీలు నీకు అందజేయాలనే కోరిక నాలో అపరిమితం కాసాగింది. నిజం మాట్లాడితే ఈ డైరీలు నాకు చాలా తృప్తినిచ్చాయి. నేను పోలీసుగా చేరినప్పటి నుంచి ఏ ముఖ్యమైన విషయం నా జీవితంలో ఏర్పడినా ఈ డైరీల్లో బంధించాను. డైరీలని నేను అంటున్నాను కానీ నిజంగా ఇవి డైరీలు కావు. తేదీల వారీగా సంవత్సరాల వారీగా వ్రాసినవి కావు. ఓ కానిస్టేబుల్కి కొన్ని అనుభవాలు ఉంటాయని, ఆ అనుభవాలు జ్ఞాపకాల్లో కలిసిపోకుండా అక్షర రూపం ఇవ్వటం విజ్ఞత అని అనుకుని నేను వ్రాయటం మొదలు పెట్టలేదు. ఈ అనుభవాలను నేను రాయటం మొదలుపెట్టినప్పుడు నాకు కలిగిన ప్రతి కష్టాన్ని, కలిగిన ప్రతి అనుభూతిని, అనుభవించిన ప్రతి సంతోషాన్ని ఈ కాగితాల్లో పొందుపరుస్తానని అనుకోలేదు. నా హృదయం ద్రవించినప్పుడు, సంతోషం నా మనసుకు చల్లని పిల్లగాలిలా తగిలినప్పుడు, నేను చేసిన ఓ చిన్న పనికి గుర్తింపు వచ్చినప్పుడు, గుండెలో దిగులు కమ్ముకున్నప్పుడు, కష్టాలు కన్నీళ్లు దిగమింగుకుని ఉద్యోగం చేసినప్పుడు, నన్ను నా ఉద్యోగాన్ని చీత్కరించినప్పుడు, నా ఉద్యోగాన్ని ఆకాశానికి ఎత్తినప్పుడు, ఒకటేమిటి
అన్ని అనుభవాలను ఇందులో పొందుపరిచాను. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. అలాంటి ఉద్యోగంలోకి నేను అయాచితంగా ప్రవేశించాను. ఈనాడు అదే ఉద్యోగంలో ఎదుగు పొదుగు లేకుండా మరణానికి అతి చేరువలో ఉండి కూడా ఆ ఉద్యోగం ఇంకొకళ్ళు చేస్తే బాగని మనసారా కోరుకుంటున్నాను. సహజంగా మనిషి అన్నవాడు తను చేసే ఉద్యోగంలో వ్యక్తిగతంగా లాభం ఏముంది అని పదే పదే లెక్కలేసుకోవటం కద్దు. నేను ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత అలాంటి లెక్కలు ఎన్నడూ వేసుకోలేదు. జీవితం మీద నాకు అసంతృప్తి కలిగి ఉండొచ్చు, కానీ ఉద్యోగం మీద నాకు కలగలేదు. ఉద్యోగాన్ని పవిత్రంగా భావించకుండా ఉద్యోగాన్ని బిజినెస్గా మార్చడానికి ప్రయత్నం చేసిన నా సహాయుల పట్ల, అధికారుల పట్ల నాకు అప్పుడప్పుడు అసహ్యం కలిగి ఉండొచ్చు, కానీ పవిత్రంగా భావించిన ఉద్యోగం పట్ల నాకెన్నడూ చేత్కార భావం కలగలేదు. అందుకే మరో జన్మంటూ ఉంటే మరొకసారి కానిస్టేబుల్గా చేరటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బాబు, ఈ పిచ్చివాడి సోదితో విసుగు అందకు. నా అంతిమ గడియల్లో ఈ డైరీలు నీ చేతిలో పడితే బాగా నేను ఆ భార్యకి చెప్పాను. ఆమె తప్పకుండా ఇవి అందజేస్తుందని నాకు తెలుసు. నీకు బాగా అనిపిస్తే చదువు, బాగా లేకపోతే నీ దగ్గరనే ఉంచుకో. అదే నాకు తృప్తి. నీ దగ్గర నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్న కానిస్టేబుల్ దొరస్వామి. ఉత్తరం చదవగానే 2 కన్నీటి బొట్లు రాలి అక్షరాలు కలగా పొలగమయ్యాయి. ఆ డైరీలోని ఒక పేజీ చదవసాగాను. దాంట్లో, ఆ రోజు ఉదయం 10 గంటలకి కానిస్టేబుల్గా పనిచేస్తున్న మా నాన్న నన్ను పిలుస్తూ మా ఇంట్లోకి ప్రవేశించాడు. మా అమ్మని చూస్తూనే మన కష్టాలు ఈనాటితో గట్టెక్కాయి. ఇంకొక నెల రోజుల్లో రిటైర్ అవ్వబోతూ ఈ సంసారం ఎలా గడపాలని దిక్కుతోచని నాకు ఆ భగవంతుడే ఎస్పీ గారి రూపంలో దారి చూపించాడు. ఈవేళ ఉదయం పెరేడ్లో మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోండి అని ఎస్పీ గారు మమ్మల్ని అడిగినప్పుడు నేను ముందుకు వచ్చి త్వరలో రిటైర్ కాబోయే సంగతి, దారి తెన్ను లేని మన కుటుంబ పరిస్థితి చెప్పగానే ఆయన జాలిపడి, నీకు చేతికెదిగిన పిల్లాడున్నాడా అని అడిగారు. అప్పుడు మన దొరస్వామి సంగతి చెప్పగానే, బాధపడకు, మన డిపార్ట్మెంట్ని ఇన్నాళ్ల నుంచి నమ్ముకుని సేవ చేసిన నీకు తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ వారు దారి చూపిస్తారు. నువ్వు మీ అబ్బాయిని తీసుకుని నన్ను 11 గంటలకి డిపిఓలో కలువు అని చెప్పాడు. దొరస్వామి, నువ్వు త్వరగా బయలుదేరు అంటూ మా నాన్న నన్ను పురమాయించాడు. ఆయన ఉద్వేగంతో ఊగిపోతున్నాడు. పరిపూర్ణమైనటువంటి తృప్తి ఆయన కళ్ళల్లో ప్రతిఫలించింది. జీవితం అందమైన స్వప్నమే అనుకున్న ఆయనకు బహుశా మొట్టమొదటిసారి మెలకుతో ఉన్నప్పుడు కూడా అందంగానే కనిపించి ఉండొచ్చు. ఆ క్షణాన నాకొక్క క్షణం ఏ భావన కలగలేదు. అప్పుడే మెట్రికులేషన్ పాస్ అయి ఉన్న నాకు జీవితం అంటే ఒక నిశ్చిత అభిప్రాయం కూడా కలగలేదు. ఉద్యోగంలోంచి మంచి చెడ్డల అవగాహన తెలిసి రాలేదు. అయినప్పటికీ నా కాళ్ళ మీద నేను నిలబడచ్చు, నా ద్వారా నా కుటుంబానికి ఒక ఆసరాను కల్పించవచ్చు అన్న భావన నాలో కొంత మానసిక తృప్తిని కలగజేసింది. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ విశాలమైన ఆవరణలో రాజసంతో కూడి ఉండేది. బెల్ ఆఫ్ ఆర్మ్స్ పక్కనే పరేడ్ గ్రౌండ్లో పరేడ్ చేసే పోలీసు సిబ్బంది, ఒక కోటలోనికి ప్రవేశించే సామాన్యుడికి కలిగే అనుభూతిని ఆ పరిసరాలు కలగజేశాయి. ఇంతకుముందు డిపిఓ ఆవరణలో ప్రవేశించినప్పుడల్లా బెరుగ్గా ఉండేది. కానీ ఆ రోజు ఈ ఆవరణ, ఈ వాతావరణం నాకెన్నో జన్మల నుంచి తెలిసినట్టుగా ఒక చిత్రమైన అనుభూతిని కలిగించింది. మనసులో భయపు మబ్బులు కదలాడుతున్న పోలీసు జీవితంతో నాకెంతో సాన్నిహిత్యం ఉన్నట్టుగా ఆ క్షణాన్ని అనిపించింది. బహుశా మా నాన్న పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల కావచ్చు, అదే కాకుండా ఆ రోజు పోలీస్ శాఖలోకి నాకు చేరే అవకాశం కలుగుతున్నందుకు కూడా కావచ్చు, మేము డిపిఓలోకి పోయిన కాసేపటికి ఎస్పీ గారి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చింది. అప్పటిదాకా మామూలుగా ఉన్న మా నాన్న గది బయటనే బిగుసుకుపోయాడు. పెద్దగా అనుభవం లేని నాకు ఆయన ధోరణి చిత్రంగా అనిపించింది. గదిలోకి అడుగు పెడుతూనే మా నాన్న ఖచ్చితమైన సెల్యూట్ చేశాడు. సెల్యూట్ చేసిన తర్వాత ఆయన చేయి వేసుకున్న నిక్కరకి తగిలినప్పుడు రెపరెపమని వినిపించిన శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ఛేదించింది. ఎస్పీ గారిని అంత దగ్గర నుంచి చూడటం నాకు అదే మొదటిసారి. గంభీరంగా ఉన్నప్పటికీ ఆయన కళ్ళల్లో ఆప్యాయత కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఏ రంగస్వామి, ఇతనైనా మీ అబ్బాయి అని అంటూ నన్ను ఆపాదమస్తకం పరికించారు. ఆ చూపులో చురుకుదనం, కరుకుదనంతో పాటు కరుణ కూడా కనపడింది. మా నాన్న చిత్తం అంటూ చాలా నెమ్మదిగా జవాబిచ్చాడు. ఏం చదువుకున్నావు నువ్వు? కంగున మోగింది ఎస్పీ గారి గొంతు. మెట్రికులేషన్, భయంగా జవాబు చెప్పాను.
పోలీసులో నిన్ను చేర్చుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఆయన ప్రశ్న వినగానే దొంగలను పట్టుకుంటాను అని టపీమని జవాబిచ్చాను. భళ్ళున నవ్వాడు ఆయన. నిన్ను సెలెక్ట్ చేశాను పో, ఆ మాత్రం చురుకుదనం పోలీసులకు కావాలంటూ ఏడీ ఆర్ఐ ఈ పిల్లాడి కొలతలు తీసుకోండి అని ఎస్పీ గారు వెంటనే పురమాయించాడు. అలా మొదలైంది నా పోలీసు జీవితం. నాకు ఉద్యోగం ఇవ్వగానే పోలీస్ రిక్రూట్ స్కూల్కి ట్రైనింగ్ కోసం పంపించారు. ట్రైనింగ్కి పోబోయే ముందు మా నాన్న నాకు ఎన్నో విషయాలు చెప్పారు. ట్రైనింగ్లో నేను ఏ విధంగా ఉండాల్సింది, ఏమేమి నేర్చుకోవాల్సింది, అణకు విధేయతకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చేది నాకు విసుగు వచ్చే అంతవరకు చెప్పాడు. స్కూల్లోకి ప్రవేశించగానే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం అక్కడి క్రమశిక్షణా విధానం. మొదట నాకు కొంత భయాన్ని కలగజేసింది, కానీ క్రమేపీ ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఒక క్రమ పద్ధతి నాలో, నా జీవన విధానంలో క్రమంగా చొచ్చుకుని పోసాగింది. తెల్లవారుతూ ఉండగానే వినపడే బిజిల్ శబ్దాలు మొదట అయ్యో త్వరగా లేవాల్సి వస్తుందే అనే చికాకును కలగజేసినప్పటికీ క్రమేపీ ఆ శబ్దాలు మనోహరంగా ధ్వనించసాగాయి. లెఫ్ట్ రైట్ అంటూ చేసే విన్యాసాలు మాలో ఉత్సాహాన్ని, ఉద్దీపనను కలిగించేవి. ఎవరైనా ఏదైనా డ్రిల్ మూమెంట్లను తప్పు చేసినప్పుడు, మొదటి రోజుల్లో తెలియక రిక్రూట్స్ నవ్వినప్పుడు డ్రిల్ ఇన్స్పెక్టర్ చూసే చూపు మమ్మల్ని ఆశాంతం భయకంపితుల్ని చేసేవి. ఉదయం 6 గంటల ప్రాంతంలో పట్టణం అంతా దాదాపు నిద్రావస్థలో ఉన్న తరుణంలో మేము ఊరికి దూరంగా ట్రైనింగ్ స్కూల్లో పరేడ్ చేస్తున్నప్పుడు మిగతా వారి కంటే మా జీవితాలకు ప్రత్యేకత, అర్థము ఉందన్న అనుభూతి పదే పదే కలుగుతూ ఉండేది. ట్రైనింగ్ స్కూల్లో ఉన్నప్పుడు ఆ కఠినమైన శిక్షణా విధానాన్ని నుంచి కాస్త తెప్పరిల్లటం కోసం రిక్రూట్స్ అందరం ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇక చూస్తూ ఉండగానే శిక్షణా కాలం గడిచిపోయింది. ట్రైనింగ్ అంటే మొదట ఉండే బెరుకు క్రమేపీ పోయి పోలీసు ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలనే తపన నాలో ఎక్కువ కాసాగింది. ట్రైనింగ్ అయిపోవస్తుందని అనుకున్నప్పుడల్లా దిగులుగా అనిపించేది. మా పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ ప్రిన్సిపాల్ అసెంబ్లీ హాల్లో సమావేశపరిచి ఒక సందేశం లాంటిది ఇచ్చారు. కానిస్టేబుల్ అంటే అందరికీ ఒక తక్కువ అభిప్రాయం ఉంది. అన్ని ఉద్యోగాల కంటే ఇది తక్కువ ఉద్యోగం అనే భావన కూడా చాలామందిలో ఉంది. అది పొరపాటు. కానిస్టేబుల్కి, ఐజీకి అధికారాలు సంక్రమించేది ఐపీసీ, సిఆర్పిసి చట్టాల ద్వారానే. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. ఉద్యోగాన్ని గురించి తక్కువ ఎక్కువ అభిప్రాయాలు మనలో చోటు చేసుకోవు. ఈ శిక్షణాలయం నుంచి బయటకు అడుగుపెట్టిన తర్వాత మీకు జీవితంలో అసలు సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఏర్పడే చేదు అనుభవాలు, చాలని జీతం, ఎక్కువ పనితో క్రమేపీ ఏర్పడే నిరాసక్తత, చేసిన మంచి పనికి అప్పుడప్పుడు ప్రోత్సాహం లభించకపోవటం, ఇవన్నీ ఒక ఎత్తైతే అవినీతి అనే రాక్షసి ఎప్పుడూ మీ ద్వారం దగ్గరే ఉంటుంది. ఛాన్స్ దొరికితే లోపలికి రావాలని ప్రయత్నిస్తూ ద్వారం దగ్గర నుంచి వీలైనంత దూరంగా తరిమేసి ఛాతీ ఎత్తుకుని తిరిగిన వాడే నిజమైన పోలీసు. అవినీతికి హెచ్చుతగ్గులుండవు, ర్యాంకు భేదం ఉండదు. అది మానసిక ప్రవృత్తికి, నైతిక విలువలకి సంబంధించింది. ఏ శాఖలోనైనా అవినీతి పెచ్చరిల్లినప్పుడు ప్రజలు పట్టించుకోరు, కానీ పోలీస్ శాఖలో ఏ కొద్దిగా కనపడినా ప్రజలు సహించరు. అది లోక సహజం. రక్షణ కోసం ఉన్నవాడు భక్షించటం తగదు. కాబట్టి కంచే చేను మేస్తే ఇంకా ఏది దారి. పోలీసులో చేరిన తర్వాత మీరు మర్చిపోవాల్సినవి 2 ఉన్నాయి. అది ఒకటి స్వసుఖం, 2 వ్యామోహం. వ్యామోహం ఏ విషయానికైనా అన్వయించుకోవచ్చు. ఇవన్నీ చెప్పటం తేలికే, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టసాధ్యం. ఏ అవకాశం లేనివాడు నీతి సూత్రాలు వల్లించడం తేలికే, కానీ అన్ని అవకాశాలు ఉన్నవాడు నీతి సూత్రాలు పాటించడం కష్టం. అది మాత్రం మర్చిపోకండి. ఏదైనా సంతోషం కలిగితే ఎగిరెగిరి పట్టడం, బాధ కలిగితే కృంగిపోవటం పోలీసు ఉద్యోగానికి కూడదు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా స్థితప్రజ్ఞుడిగా ఉన్నవాడికే పోలీసు ఉద్యోగం చెల్లుబాటు అవుతుంది. అలాంటి వాడే ఈ ఉద్యోగంలో రాణిస్తాడు. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఆ మాటలు ఎప్పుడూ నా విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చి ఉత్తేజాన్ని కలిగించేవి. డేట్ల వారీగా నేను డైరీని వ్రాయటం లేదు. నిజం మాట్లాడితే కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఒక డైరీని రాసే అంతటి బృహత్తరమైన సంఘటనలేవి నా జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. కానీ ఉద్యోగం చిన్నదిగా బయట వారికి కనిపించినప్పటికీ ఉద్యోగంలోని బరువు బాధ్యతలు ఒక్కొక్కప్పుడు నా మట్టుకు నాకు చాలా పెద్దవిగా అనిపించేవి. అందుకనే నేను ట్రైనింగ్ పూర్తయిన తర్వాత డ్యూటీకి హాజరైన మొదటి రోజున నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ మొదటి రోజుని. ఆ రోజు కథాచిత్తుగా పోలీస్ స్టేషన్ని డిఎస్పి ఇన్స్పెక్ట్ చేస్తున్న రోజు.
ఆ డిఎస్పి పేరు అప్రస్తుతం, కానీ ఆయన చిట్టంత మనిషి అవ్వటంతో హుందాగా పోలీస్ స్టేషన్లో వ్యవహరించిన తీరు నా కళ్ళల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. స్టేషన్లోని పోలీస్ సిబ్బంది అంతా పెరేడ్ అయిన తర్వాత కిట్ ఇన్స్పెక్షన్ కోసం సిద్ధంగా ఉన్న తరుణంలో బిక్కున నేను డ్యూటీకి రిపోర్ట్ చేయడానికి వెళ్ళాను. నన్ను చూడగానే సబ్ ఇన్స్పెక్టర్ కొత్తగా ఈ కానిస్టేబుల్ డ్యూటీలో జాయిన్ కావటానికి వచ్చాడు అని వినయంగా డిఎస్పి గారికి చెప్పాడు. ఆయన నన్ను తీక్షణంగా చూస్తూ నీదే ఊరు అని అడిగారు. నేను చెప్పాను. మీ తండ్రి పేరు అనగానే నేను చెప్పిన పేరుతో ఆయన ముఖం ప్రసన్నమైంది. మీ నాన్న రంగస్వామి మంచి కానిస్టేబుల్, పోలీసు ఉద్యోగానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారు, నువ్వు అలాగే ఉండాలి అని ఆయన అన్నప్పుడు నా ఒళ్ళు గగురు పొడిచింది. నా తండ్రికి ఇంత మంచి పేరు డిపార్ట్మెంట్లో ఉందా అని ఆశ్చర్యం కలిగింది. ఆ డిఎస్పి గారు అన్న మాటలు నేను వృత్తిలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే ప్రభావితుణ్ణి చేస్తూ నా జీవితంపై ప్రగాఢమైనటువంటి ముద్రను వేశాయి. జీవితంలో ముఖ్యమైనది డబ్బు కాదు, పేరు అనేది నాకు తెలిసిన ఆ మొదటి రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. డిఎస్పి అంతటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎంతోమంది కానిస్టేబుల్స్లో నా తండ్రి పేరు జ్ఞాపకం ఉంచుకోవటమే కాకుండా అందరి ఎదుట ఆయన ప్రశంసించిన తీరు నాలో ఆర్ద్రతను కలిగించింది. అదే రోజు డిఎస్పి గారు ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకుని పోతూ కూడా సబ్ ఇన్స్పెక్టర్తో ఇతగాడిని జాగ్రత్తగా చూసుకోండి, మన డిపార్ట్మెంట్లో తండ్రులు రిటైర్ అయిన తర్వాత కొడుకులు రావటం సహజమే, కానీ చాలా తక్కువ మంది మాత్రమే మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నారు. స్వామి కొడుకు స్వామిలాగా తయారవుతే ఇంకా అంతకంటే కావాల్సిందేముంది అంటూ జీబెక్కాడు. ఆ రోజుల్లో ర్యాంకు పరంగా భేదాలు ఉన్నప్పటికీ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఆప్యాయతను కనపరిచేవారు, ఆత్మీయత కొట్టొచ్చినట్టు కనపడేది. మా సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మీద వచ్చిన వాడైనా మంచి మాటకారి, కలుపుగోలు మనిషి. ఇన్స్పెక్షన్ అంతా అయిన తర్వాత గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయినట్టుగా నిట్టూరుస్తూ, దొరస్వామి నీకు ఈ ఊరు కొత్త కదా, ఇవాళ సాయంత్రం మా ఇంటికి భోజనానికి వచ్చేసేయి, నువ్వు ఉండటానికి లైన్స్లో క్వార్టర్ ఖాళీగానే ఉంది, దాంట్లో మకాం పెట్టు అని నాలో కనపడుతున్న మొహమాటాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఇక కానిస్టేబుల్ ఉద్యోగం మొదట్లో నాకు చిత్రంగానూ గమ్మత్తుగానూ ఉండేది. ట్రైనింగ్ పీరియడ్ అంతా చాలా సరదాగా గడిచిపోయింది. పోలీస్ స్టేషన్లో కొత్తగా డ్యూటీలు నిర్వహిస్తున్నప్పుడు గంజి పెట్టిన యూనిఫాము ఒంటికి కరుగ్గా తగులుతున్నప్పుడు గర్వంగా అనిపించేది. మా సబ్ ఇన్స్పెక్టర్ హృదయం ఉన్నవాడు, కొన్ని విషయాలు చాలా చిత్రంగా పరిష్కరించేవాడు. ప్రతి సమస్యని పోలీస్ దృక్పథంతో కాకుండా మామూలు మనిషిగా ఆలోచించి పరిష్కరించడం చేత కాబోలు ఆయన అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. ఏదైనా ముఖ్యమైన కేసు దర్యాప్తుకు వచ్చినప్పుడు నాబోటి వాడిని, అంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వాడిని తన వెంబడి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. గ్రామాల్లో ఆయనకి లభించే ఆదరణ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ప్రతి విషయాన్ని చాలా తాపీగా తీసుకోవటం ఆయనకు అలవాటు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. ఆ రోజుల్లో రామాపురం అనే గ్రామం మా పోలీస్ స్టేషన్ పరిధిలోనే కక్షలకు పేరు మోసిన గ్రామం. మా పోలీస్ స్టేషన్లో అంతకు మునుపు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ప్రతి వాడి మీద ఆ గ్రామస్తులు కక్షల వల్ల ఏదో ఒక నెపం వేస్తూనే ఉండేవారని ప్రతీతి. కానీ ఈ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత అలాంటిది ఏమీ లేకపోగా ఆయనను 2 పార్టీలు అభిమానించేవారు. వారితో ఆయన ప్రవర్తించే తీరు అద్భుతంగా ఉండేది. ఒకసారి మా సబ్ ఇన్స్పెక్టర్ నన్ను ఆయనకు తోడుగా ఆ గ్రామానికి తీసుకెళ్ళినప్పుడు ఆ 2 పార్టీల వారితో ఆయన ఏ విధంగా మెలుగుతాడో చూసే అవకాశం నాకు కలిగింది. ఆ రోజుల్లో మేము ఏ గ్రామానికైనా సైకిల్ మీద పోయేవాళ్ళం. పోతూనే ఆయన తన సైకిల్ను పార్టీ పెద్ద మనిషి ఇంటి ముందు పెట్టేసి, ఏమయ్యా రెడ్డి, మరీ నల్లపోసవయ్యావే, మొన్న నువ్వు వాయిదాకు వచ్చినప్పుడు కూడా నాకు కనపడకుండా పోయావేంటి అని ఆప్యాయంగా పలకరించేవాడు. రెడ్డిని పలకరించడంతో ఆగిపోయేవాడు కాదు. రెడ్డి భార్యని పెద్దగా కేకేస్తూ, ఏమమ్మా పొద్దున్నే మేము పోలీసు వాళ్ళం మీకు అతిథులుగా వచ్చేసాం, మొదట కొంచెం మజ్జిగ పంపించు అని మొదలెట్టేవాడు. ఆ తర్వాత నింపాదిగా రెడ్డి దగ్గర కూర్చుని ఆయన ప్రత్యర్థి నాయుడు రెడ్డితో తగాదా రావటం వల్ల ఎంత బాధపడుతున్నాడో సహేతుకంగా రెడ్డిని గాయపరచకుండా గురి చూసి బాణం వదిలే సమర్థుడైన విలుకాళ్ళలాగా ఒక్కొక్క మాటను తూచి వదిలేవాడు. అది వింటూ ఉంటే ఎవరికైనా కన్విన్సింగ్గా ఉండేది. ఆ తర్వాత గ్రామాల్లో కక్షణులు కార్పణ్యాల వల్ల జరిగే కష్టాలు నష్టాలు తూచా తప్పకుండా ఉదాహరణలతో సహా ఏకరువు పెట్టేవాడు. చివరికి మొత్తం సంభాషణని వేదాంతంతో రంగరించి ఆ ఇంటి లిపాదిని ఆకట్టుకునేవాడు. ఆయన ఆ ఇంటిని వదిలేటప్పుడు ఒకసారి నాయుడిని కూడా పలకరించిపోవాలి కదా అంటూ చురుగ్గా రెడ్డి వైపు చూసేవాడు.
ఆయన వాళ్లతోటి మాట్లాడుతూ ఉన్నంతసేపు ఒక ఆప్తుల్లా గోచరించేవాడు. తర్వాత రంగం నాయుడు ఇంటికి మారేది. అక్కడ అదే తంతు, రెడ్డి ఇంట్లో మజ్జిగ దాగొచ్చానమ్మా, మీ వంతుకి వాళ్ళ కాఫీ వచ్చింది అంటూ తన మాటలకు చమత్కారాన్ని జోడించేవాడు. నాయుడితో మాట్లాడుతున్నంతసేపు కక్షల మూలంగా రెడ్డి ఏ విధంగా బాధపడుతున్నది, నాయుడితో కలిసిమెలిసి ఉండటం రెడ్డికి నిజంగా మాట్లాడితే అంత ఇష్టమో అంతే యుక్తియుక్తంగా చెప్పేవాడు. ఏది ఏమైనా ఆ గ్రామానికి ఆయన చాలాసార్లు పోవటం వల్ల అందరికీ బాగా పరిచితుడైపోయి ఎంతటి విషమ పరిస్థితి వచ్చినా ఆయన ఒక్కడే నిభాయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంతెందుకు, ఎన్నాళ్ల నుంచో ఆ గ్రామంలో ఉన్న తగాదాలు ఆయన పుణ్యం అంటూ మటుమాయమైపోయి ఇరుపక్షాల మధ్య సఖ్యతకు దారితీసింది. ఒక ఇంటి మీద కాకి ఇంకొక ఇంటి మీద వాలని పరిస్థితుల్లో ఉన్న ఆ గ్రామంలో ప్రశాంతత నెలకొల్పడమే కాకుండా ఆయన అటువారిని ఇటువారిని వివాహ బంధంతో వియ్యంకులుగా కూడా చేశాడు. ఆ గ్రామంలో అట్లా జరిగిన 2-3 వివాహాలకు ఆయనే పెళ్లి పెద్ద. మా స్టేషన్ పోలీసులే తంతు నేర్పిన పురోహితులు. పోలీసు ఉద్యోగం అనేది సంఘర్షణ పెంచడానికి కాదు, సమన్వయాన్ని పెంపొందించడానికే అన్న మొదటి ఉద్యోగ సూత్రాన్ని నాకు నేర్పింది ఆ సబ్ ఇన్స్పెక్టరే. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.